హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. ఈరోజు మనం దైవం మనిషి రూపేణ అనే దాని అర్థం తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రంగయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ఆస్తుపాస్తులు ఎక్కువగా లేకపోయినా అతని మనసు మాత్రం ఎంతో విశాలంగా ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే గ్రామంలోని గుడికి వెళ్ళి అందరూ బాగుండాలి అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించేవాడు. ప్రార్థనతోనే కాకుండా తన చేతలతో కూడా మంచిని చేసే మనిషి రామయ్య. గ్రామంలోని ఎవరికైనా ఆకలి అయితే అన్నం పెట్టకుండా ఉండేవాడు కాదు. ఎవరికైనా కష్టం వస్తే మాటతో అయినా చేతితో అయినా తనకు తోచిన సహాయం తప్పకుండా చేసేవాడు. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం కురిసింది. ఆ వర్షానికి ఒక పేద కుటుంబం ఇల్లు కూలిపోయి రోడ్డుపై నిలిచిపోయింది. చాలామంది చూసి వెళ్ళిపోయారు. కానీ రంగయ్య మాత్రం ఆగాడు. వారి బాధను గమనించాడు. నా ఇల్లు చిన్నదే, కానీ మీరు తలదాచుకునే చోటు ఉంది అని ప్రేమతో అన్నాడు. ఆ రాత్రి వారికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. తన దగ్గర మిగిలి ఉన్న చివరి బియ్యంతో వారికి భోజనం పెట్టాడు. ఆ కుటుంబం ఆశ్చర్యంతో అడిగింది, మీరు దేవుడా? రంగయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు, కాదు బాబు, కానీ దైవం మనిషి రూపంలోనే మన మధ్య తిరుగుతూ ఉంటాడు అని చెబుతాడు. ఆ మాటలు గ్రామమంతా వ్యాపించాయి. ఆ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గ్రామమే ఒక నిజమైన దేవాలయంగా మారింది. పిల్లలు, ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, దేవుడిని బయట వెతకవలసిన అవసరం లేదు. దయతో, ప్రేమతో సహాయం చేసే మనుషులే దైవంతో సమానం. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.